సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? ఈ అనుమానం మీకిప్పటికీ చాలా సార్లు వచ్చి ఉండాలే. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. కొందరేమో భోజనం చేస్తుండగా నీళ్లు తాగకూడదని అంటూ ఉంటారు. అలా తాగితే అది విషంతో సమానమని హెచ్చరిస్తారు. మరికొందరేమో నీళ్లు తాగకపోతే గొంతులో ముద్ద కడుపు దాకా చేరేదెలా అని ప్రశ్నిస్తుంటారు. ఇక భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదని వాదించేవారు గుడ్డిగా తాగకూడదని చెప్తారు. కానీ ఎందుకు తాగకూడదో సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల వారు చెప్పేది పక్కన పెట్టేస్తారు జనాలు. ఇంతకు భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగచ్చా తాగకూడదా? మీరేమనుకుంటున్నారు? సమాధానం కోసం ఈ వీడియో చూడండి. మన కడుపులో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ తిన్న తిండిని బ్రేక్ డౌన్ చేస్తుంది. దాంతో మన శరీరం తిన్న పదార్థాలను జీర్ణం చేసుకుంటుంది. అంటే ఈ యాసిడ్ లేకపోతే మన జీర్ణక్రియ స్తంభించినట్లే. తినే సమయంలో నీళ్లు తాగడం వల్ల ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైల్యూట్ అవుతుందని, దాంతో జీర్ణక్రియ నెమ్మదిస్తుందని, తిన్న తిండి సరిగ్గా బ్రేక్ డౌన్ కాదని చాలా మంది పరిశోధకులు చెప్తున్నారు. కడుపుబ్బరం కూడా తినే సమయంలో నీళ్లు తాగడం వల్లే అని అంటారు. మరోవైపు కొంతమంది డాక్టర్ల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. కడుపులో సహజంగా ఉండే యాసిడ్స్ తో పాటు నీళ్లు కూడా ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి తినేటప్పుడు నీళ్లు తాగడంలో తప్పు లేదని అంటున్నారు. కాబట్టి ఈ విషయం మీద మెడికల్ ప్రపంచంలోనే ఒక కామన్ అభిప్రాయం లేదు. మరి మనలాంటి సామాన్యులేం చేయాలి? ఎంతైనా తింటున్నప్పుడు గొంతులో ఏదైనా తట్టుకోవడం రోజు జరిగే పనే. కాబట్టి గ్లాసులో నీళ్లు దగ్గర ఉండాల్సిందే. కానీ అతిగా తాగొద్దు. ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గ్లాస్ దగ్గర పెట్టుకోండి. భోజనానికి అరగంట ముందే నీళ్లు తాగితే బెటర్ అని మరికొంతమంది పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.